వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ క్రియేషన్స్. ఈరోజు నేను స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే స్క్వేర్ మిర్రర్స్ తీసుకున్నాను, ఇవి చైన్ బాల్ లేస్, స్టోన్ లేస్, ఇచ్ దారాలు 2 కలర్స్ తీసుకున్నాను. ఇవి ఫ్లవర్స్, వీటి పేరేంటో నాకు తెలియదు కానీ ఇవి ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇది ఫెవిస్టిక్ ఇది స్టిక్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం దీంతో స్టిక్ చేసుకుందాము. ఇది ఇట్లా ముందు దీన్ని అప్లై చేసుకుందాం, గ్లూ అప్లై చేసుకొని దీన్ని ఇలా స్టిక్ చేసుకుందాము. స్టిచ్డ్ బ్లౌజ్ మీద అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, మామూలు క్లాత్ మీద అయితే కొంచెం ఈజీగా ఉంటుంది స్టిక్ చేయడము. జాగ్రత్తగా ఇది స్టిక్ చేయండి. ఇట్లా ఇలా స్టిక్ చేసేద్దాము. ఇప్పుడు దీని పక్కనే స్టోన్ చైన్ అంటిద్దాము. ఇది కొంచెం వెడల్పు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ గ్లూ అప్లై చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా స్టిక్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని చైన్ బాల్ అంటిద్దాము. ఇది పక్కనే ఆనుకొని సన్నగా పెట్టేసింది. దీని పక్కన ఇలా స్టిక్ చేసేసుకోండి. అంటించేసేయండి. దీన్ని ఇట్లా స్టిచ్ చేసేయండి. ఏంటంటే ఇట్లానే వదిలేయకుండా ఇది ఆరిన తర్వాత ఒక 3-4 అవర్స్ ఆరుతుంది. ఆరిన తర్వాత దాన్ని టాకాలు వేయాలి. ఇట్లా అంతా అంటించిన తర్వాత ఒకసారి సెట్ చేసుకోండి మొత్తం. ఓకేనా, ఇలా వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగా లేదు, అందుకని ఇది కొంచెం కష్టంగా ఉంది. ఇట్లా ఎగుడు వచ్చింది కదా, జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. దీని మీద ఏం చేస్తారంటే ఇప్పుడు దీని కింద పేపర్ వేసేసి దీని మీద ఏదన్నా బరువు పెట్టేసేయండి. ఒక 4 అవర్స్ అలా పెట్టేస్తే ఇదంతా దీనికి స్టిక్ అయిపోతుంది.
తర్వాత మీరు టాకాలు వేసుకోవాలి. అవి కూడా ఎలా వేసుకోవాలో నేను తర్వాత చూపిస్తాను. ఇవి ఇలా స్టిక్ అయిపోయింది చూడండి, అంటించాను కదా గ్లూతో, ఇలా ఇలా స్టిక్ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం చేశానంటే స్క్వేర్ మిర్రర్స్ ఇలా ముందు మన కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. అప్పుడైతే మనం ఫాస్ట్గా అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా గ్లూ అప్లై చేద్దాము. ఒకటొకటి తీసి గ్లూ అప్లై చేసి దానికి ఇలా పెట్టేద్దాం. మనం ఇలా చేస్తే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటాం. ఇలా అన్నీ మొత్తం ఇలా స్టిక్ చేసేసుకోండి, ఇలా పెట్టుకొని. అంటే మనకి మార్కెట్లో వైట్ పెన్సిల్ దొరుకుతుంది, దాన్ని ఇలా గుర్తు పెట్టుకోండి పెన్సిల్తో. ఇట్లా ఇప్పుడు లాస్ట్ది ఇలా పెట్టేసుకుందాము. ఓకే, మొత్తం ఇలా స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇవి చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా ముందు ఇట్లా వైట్ పెన్సిల్ దొరుకుతుంది మనకి, ఇది దీంతో ముందే అన్ని గుర్తులు ఇలా పెట్టేసుకుందాము. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇలా దీని మీద ఇట్లా గ్లూ అప్లై చేసి ఇది ఇట్లా అలా పెట్టేసుకుందాము. కొంచెం గ్లూ ఎక్కువైనా ఏం కాదు, మనకి ఆరిపోతే ఈ గ్లూ కనిపించదు. ఇది ఎట్లా స్టిక్ చేయాలంటే దీనికి కొంచెం గమ్ అంటించేసి ఇట్లా వెనకాల ఇట్లా మగ్గం సూది ఉంటుంది కదా, దాన్ని ఇట్లా గమ్ అంటించేసి కొంచెం ఆరిన తర్వాత ఇలా అంటే దానికి అతుక్కుపోతుంది. దాన్ని తీసి మనం ఇలా స్టిక్ చేయాలి. అలా ఓకేనా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇవంతా ఆరిన తర్వాత ఈ అద్దాలు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఎప్పుడైనా కానీ మీరు స్టిక్ చేసుకునేవి ఉంటే నైట్ టైం స్టిక్ చేసేసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు అడుగున పేపర్ స్టిక్ చేసిన తర్వాత అడుగున పేపర్ వేసి దాని మీద ఏదన్నా బుక్ పెడదాము. ఇట్లా ఏదన్నా ఇట్లా బరువు పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం ఇలా స్టిక్ అయిపోతాయి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఏంటంటే మనం ఇవన్నీ ఇలా కుట్టేసుకుందాము.
ఎప్పుడైనా కానీ స్టిక్ చేసి నైటే స్టిక్ చేసి పెట్టేసుకోండి. తెల్లారేటప్పటికి చక్కగా ఈ బ్లౌజ్కి అతుక్కుంటాయి అన్నీ. ఇట్లా బరువు పెట్టేసేయాలి. అయినా తర్వాత ఇది ఆరిన తర్వాత ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు అన్నీ స్టిక్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం వీటికి టాకాలు వేసుకుందాము. ఇప్పుడు ఇవి స్టిక్ అయినాయి కదా, ఇట్లా సెల్ఫ్ దారం తీసుకొని ఈ దారము ఈ కలరు దాంతో నేను టాకాలు వేస్తాను. ఇదిగో చూడండి, ఇలా వేసాను కనిపించట్లేదు చూడండి. సెల్ఫ్ తీసుకుంటే ఇలా వేసాను. ఈ 3 వేసాను కదా, అవి ఎట్లా వేసాను ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా 3 మీద ఇలా కలిపి ఇట్లా వేసేసుకోవడమే. ఇలా మొత్తం టాకాలు వేసేసుకోండి. మధ్యలోకి రావాలి, ఇక్కడ రెండిటి మధ్యలోకి వచ్చేట్టుగా వేసుకోండి. ఇప్పుడు అద్దం ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ కలర్ దారం తీసుకున్నా, దీంతో ఇట్లా ఇట్లా గుర్తులు పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది. చిన్న జాగ్రత్త కుట్టండి, చిక్కుపడకుండా. ఈ అద్దం కనపడకుండా కుట్టాలి, ఈ సైడ్ కనపడకుండా కుట్టాలి. నాలుగు వేస్తే సరిపోతుంది. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కుడదాము. ఇక్కడ పక్కనే ఇప్పుడు ఇంకో సైడ్ కుడదాము, పక్కనే అన్నిచ్చి. వెనకాల చిక్కుపడకుండా చూసుకోండి.
అద్దం కనిపించకుండా కుట్టుకోండి. ఇప్పుడు ఇటు 4వ వైపు కొట్టేద్దాం. పక్కనే ఇట్లా వస్తుంది. వెనకాల 3 వేసేసుకోండి. ఇంకా ఇట్లా వచ్చింది. ఇది కలిసిపోయింది ఇక్కడ. ఇగో చూడండి ఇట్లా వచ్చింది మొత్తం. ఇట్లానే మొత్తం అన్నీ కుట్టేసుకోండి. ఇప్పుడు ఎల్లో కలర్ దారం తీసుకున్నాను. ఈ కలరు కుడదాం. ఇదొక కలర్ అదొక కలర్ అయితే బాగుంటుంది. దీనికి ఎల్లో సెట్ అవుతుందని ఎల్లో తీసుకున్నాను. ఇట్లా 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 కుట్టడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే చట్రం ఉంటుంది కదా మనం వర్క్ చేసేది, దానికి స్టిక్ చేసి దానికి ఫిట్ చేసి అప్పుడు కుట్టండి, మీకు బాగా వస్తుంది అర్థం. చూడండి ఇది బాగా వస్తుంది. ఇంకోవైపు ఇది ఒకటి, రెండు, మూడు, చూసారా 4 వరుసలతో ఒకవైపు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ వైపు నుంచి కుడదాము. ఆనిచ్చే కుట్టండి, పక్క నుంచే. తొందరగానే అయిపోతుంది ఒక్కొక్క అద్దం కుట్టడం. వేరే మరి ఇంత లావు అనిపిస్తే సింగిల్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సైడ్ ఇక పక్క నుంచే పక్కనే దించుకోండి సూది. వెనక చూసుకుంటుండండి చిక్కుపడకుండా.
ఓకేనా, ఇలా వచ్చేసింది ఇది. ఇది ఇక్కడ దీన్ని ఇట్లా వస్తుంది. పక్కనే కుట్టుకోండి, ఇప్పుడు గ్యాప్ రాకుండా ఉంటుంది. అర్థం కనిపించట్లేదు కదా, ఇక్కడ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు వెనక్కి ఇలా తిప్పి వేసేసుకో. ఇదిగోండి, ఇలా మొత్తం ఇలా కుట్టాను. హ్యాండ్స్కి మాత్రం కుట్టట్లేదు, ఎందుకంటే ఈ డిజైన్ వచ్చింది కాబట్టి ఇది చెడగొట్టడం ఇష్టం లేదు, అందుకని ఈ చేతికి కుట్టట్లేదు. మీరు ప్లెయిన్ బ్లౌజ్కి ఇట్లా కుట్టుకోవాలనుకుంటే ఈ 3 కుట్టేసి అద్దాలు కుట్టి ఇక్కడ కుట్టుకోవచ్చు. ఇక్కడ ఈ డిజైన్ ఉంది కాబట్టి నేనేం కుట్టలేదు. చూడండి, మనం బయట చేయించుకుంటే దీనికే చాలా ఛార్జ్ చేస్తారు, ఇంట్లో తక్కువ రేటుకి అయిపోతుంది. అందుకని చూసిన వాళ్ళు ట్రై చేయండి, మీకు నచ్చితే గనక తప్పకుండా చూడండి. ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.